అశ్విని నాచప్ప ఆమె ఒలింపిక్ పతకాన్ని గెలవకపోయినా ఇండియన్స్ మనసు గెలిచింది. ఇప్పుడే కాదు, ఒకప్పుడు కూడా ఒలింపిక్స్, అంతర్జాతీయ గేమ్స్లో పాల్గొని విజేత కాలేకపోయినప్పటికీ తన ఆట తీరుతో ఆకట్టుకున్న క్రీడాకారిణి అశ్విని నాచప్ప. పరుగుల రాణి పీటీ ఉషను ఓడించి ఒక్కసారిగా లైమ్ లైట్లో నిలిచింది. ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో చూద్దాం. 1967లో కర్ణాటకలోని కొడుగు జిల్లాలో జన్మించింది. ఓ మారుమూల ప్రాంతంలో పుట్టిన మట్టిలో మాణిక్యం. ఆమె హార్డర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్ప్రింటర్గా మారింది. ట్రాక్పై ఆమె వేగాన్ని చూసిన సునీల్ అబ్రహం అనే కోచు ఆమెకు శిక్షణ ఇచ్చాడు. ఆమెను పరుగుల పందెంలో తీర్చిదిద్దాడు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల ఈవెంట్లలో ఆమె ఎన్నో పతకాలు గెలిచింది. పరుగుల రాణి పీటీ ఉషకి గట్టి పోటీనిచ్చింది. 1991లో న్యూఢిల్లీలో జరిగిన ఓపెన్ నేషన్స్లో ఆమె పీటీ ఉషను ఓడించడంతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. అలా అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలను సొంతం చేసుకుంది. అలా ఇండియన్ ఫోర్స్ అర్జున అవార్డును అందుకుంది. సియోల్ ఒలింపిక్స్కి ఎన్నికైనా, అయితే ఆమెను రిజర్వ్లో ఉంచారు. తర్వాత బార్సిలోనా ఒలింపిక్స్లో గాయం కారణంగా పాల్గొనలేకపోయింది. అప్పట్లో ఉన్న రాజకీయాలను తట్టుకోలేక పూర్తిగా క్రీడలకు స్వస్తి పలికింది. పూర్తిగా భిన్నమైన కెరీర్లోకి అడుగుపెట్టింది అశ్విని నాచప్ప. పీటీ ఉషను ఓడించాక ప్రముఖ నిర్మాత రామోజీరావు గారు ఆమెను సంప్రదించి తన సినిమాలో యాక్ట్ చేయాలని కోరారు. నటన తనకు రాదని చెప్పినా ఒప్పించి తన జీవిత కథ ఆధారంగా అశ్విని అనే మూవీ తెరకెక్కించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆదర్శం, ఇన్స్పెక్టర్ అశ్విని, మిస్ 420, అందరూ అందరే వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. అయితే ఇది తన రంగం కాదని నమ్మిన ఆమె తన సొంత గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేసి పాఠాలతో పాటు అశ్విని స్పోర్ట్స్ ఫౌండేషన్ పేరుతో ఆటల్లోనూ శిక్షణిస్తోంది. ఎప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నా పోటీదారులకు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉంటుంది. అలాగే తాజాగా వినేష్ ఫోగట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించగా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపింది అశ్విని నాచప్ప. ఆమెకు 2 కూతుళ్లు అమీషా, దీపాలి. వీళ్లు కూడా క్రీడా రంగంలో రాణిస్తున్నారని సమాచారం తెలుస్తోంది.